చేసిన. కానీ ఇప్పటిదాకా ఒక నిధులు లేవు, ఒక చట్టబద్ధత కలిగించినటువంటి కమిటీ లేదు. ఈ రోజు అన్ని విద్యలో కానివ్వండి, ఉద్యోగాలలో కానివ్వండి, ఇంకా ఏ విషయాలలో కూడా మరి ఈడబ్ల్యూఎస్ పూర్తి స్థాయిలో అమలు అవుతుందా లేదా అతి గతి లేదు. మరి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా కానీ ప్రభుత్వం అనేది వచ్చినప్పుడు జాతీయ స్థాయిలో కూడా ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేయాలనే ఒక డిమాండ్ ఈ రోజు ఇక్కడ నిరసన దీక్షలో కూర్చున్నది. అదేవిధంగా టెట్ కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, ఇంకా ప్రతి ఒక్క దాంట్లో మాకు ఒక కమిషన్ ఉంటే ఆ కమిషన్ అబ్జర్వ్ చేస్తుంది. రాష్ట్ర స్థాయిలో కమిషన్ ఉంటే, ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సంబంధించి మరి అన్ని విషయాలలో అమలు అవుతుందా లేదా అనే విషయం కూడా ఆలోచన చేస్తారు. కాబట్టి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోని ఈ ఇందిరా పార్క్ రెడ్ల నిరసన దీక్ష నుంచి రెడ్డి సంఘాల డిమాండ్ ఈడబ్ల్యూఎస్ కమిషన్ జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలనేది మా డిమాండ్ అని చెప్పేసి ఇక్కడి నుంచి మేము తెలియజేస్తా ఉన్నాము. మాకు ఏ ప్రభుత్వంతో సంబంధం లేదు, మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. మా దాంట్లో ఉన్నటువంటి ఓసీ వర్గాలలో కానివ్వండి, రెడ్డి వర్గాలు కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ వర్తించే ప్రతి ఒక్క వర్గానికి ఏ రకంగానైతే జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని విధాలా మాకు ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈ సభాముఖంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి. ఉద్యోగాలు కానివ్వండి, ఈరోజు ఉపాధ్యాయ పరీక్షలు కానివ్వండి, ప్రతి ఒక్కటి ఈడబ్ల్యూఎస్ సంబంధించి కానివ్వండి, ఉద్యోగం సంబంధించి కానివ్వండి. సరే, ఇక్కడ చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉంటారు. మరి అందరినీ కూడా మనకు అందరూ కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఈ ఈడబ్ల్యూఎస్ మాత్రం మనం ఇక్కడ కూర్చున్న ప్రజలందరికీ నా విన్నపం ఏంటంటే, ఈడబ్ల్యూఎస్ మన జిల్లాలో కానివ్వండి, మన తాలూకాలో కానివ్వండి, మన బస్తీలలో కానివ్వండి, ఎంఆర్ఓ కానివ్వండి, ఆర్టీఓ కానివ్వండి, ఈ సర్టిఫికేట్లు ఎందుకు పనికి వస్తాయి, ఎందుకు తీసుకోవాలని మాత్రం చెప్పాలని మీ అందరితో నేను మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. జై రెడ్డి, జై రెడ్డి, జై రెడ్డి. కొట్టం మసూదర్ రెడ్డి గారు